బోధన్ మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పారిశుద్ధ్యము, ఎలక్ట్రికల్, ట్రాక్టర్ డ్రైవర్లు, వాటర్ వర్క్ తదితర విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు గతంలో పెరిగిన పీఆర్సీ ఎన్నిసార్లు అడిగినా ఇప్పటికీ చెల్లించలేదు. వాటిని వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి మందిర్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనాలను నెలకు 26,000 రూపాయలు చొప్పున పెంచి ఇవ్వాలని, పర్మనెంట్ చేసే ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ కార్మికుల వేతనాల నుండి కట్ చేసి ఎప్పటికప్పుడు జమ చేయాలని, కార్మికులకు పనిముట్ల రక్షణ కవచం ఇవ్వాలని బి మల్లేష్ డిమాండ్ చేశారు. లేని మేడల కార్మికులందరికీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవో ప్రకారం కూడా జీతాలు 7 నెలల తర్వాత మనకు వచ్చినాయి. కొన్ని దగ్గరలో ఇప్పటికీ పెరిగినాయి, ఇస్తలేదు. మన సమావేశంలో చెప్పారు, కొన్ని జిల్లాల వాళ్ళు వచ్చారు, ఆ పెరిగింది కూడా ఇంకా అమలు అయితలేదు.